సో 8th అయిపోయింది. 9th నియోజకవర్గం హైదరాబాద్ నియోజకవర్గం. ఇక్కడ ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సమీర్ పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత. ఇక డౌట్ లేదు, కాంగ్రెస్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఫైట్ ఉంటుంది. ఈవిడ చాలా హార్డ్ వర్క్ చేశారు, బాగా హార్డ్ వర్క్ చేశారు. ఆ ముస్లిం మైనార్టీ కాలనీలోకి వెళ్ళి ఒక సెక్యూరిటీని పెట్టుకొని. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మైనార్టీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. మైనార్టీస్ ఓట్స్ కన్నా నార్త్ ఇండియా ఓట్స్ కనుక వన్ సైడ్ పోలరైజ్ అయ్యి ఉంటే తను గెలిచేవాడు. ఓకే, ఎవరు? మాధవీలత. కానీ నా ఓటింగ్ సరిగా జరగలే అక్కడ. పోలింగ్ అనేది తక్కువ, చాలా తక్కువ జరిగింది. 48-50% చాలా తక్కువ. ఈ తక్కువ జరిగిన దాంట్లో మైనారిటీస్ వచ్చి వాళ్ళు ఓటింగ్ వేసుకున్నారు. మనం చూసుంటే పోలింగ్ రోజు లైన్లలో నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎవరు లేరు అక్కడ. సో ఆ ఈక్వేషన్స్లో మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు ఇక్కడ ఎంఐఎం గెలుస్తుంది. భారీ మెజారిటీ, భారీ ఏం లేదు, గట్టి ఫైట్ ఇచ్చారు. కానీ ఈ నియోజకవర్గం అనేది చర్చగా మారుతుంది రేపు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. నేను అనుకోవడం ఈమె హడావుడి బీజేపీ ఇక్కడ చేసిన ఈ పోలరైజేషన్ తోని మిగతా నియోజకవర్గాల మీద ఇంపాక్ట్ చూపించింది. పక్కన ఉన్న సికింద్రాబాద్ కావచ్చు. అంటే ఈమె ఒక లేడీ అయ్యుండి హార్డ్ వర్క్ ఇచ్చిందని, గట్టి ఫైట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అతను లక్షతో గెలిచినా తను ఫైట్ ఇచ్చినట్టే. అవును, ఎందుకంటే యావత్ తెలంగాణ మొత్తం కూడా తన క్యాంపెయిన్ చూశారు. అవును. సో ఇక్కడ ఇది ఎంఐఎం ఖాతాలో వెళ్ళే అవకాశం క్లియర్ కనబడుతుంది. సో నెక్స్ట్ 10వది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం. వెరీ ఇంట్రెస్టింగ్. గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ నుంచి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి. సో ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. సో ఎవరు మీరు? యాక్చువల్గా ఇక్కడ ఇది ఒక మ్యాజిక్ అనమాట. కాసాని ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీసీలు ఉంటారు, మైనార్టీస్ ఉంటారు. ఓకే, మైనార్టీస్ కూడా 4-5 లక్షలు ఉన్నారు. యాక్చువల్గా ఈ బీసీలకు వచ్చేసరికి ఏమైందంటే కాసాని జ్ఞానేశ్వర్ కనుక ఓట్ బ్యాంకు ఒక 3 లక్షలు చీల్చుంటే రంజిత్ రెడ్డి గెలవాలి. ఓకే, కానీ ఇక్కడ జరగలే. ఎవరు? రంజిత్ గెలవాలి, కానీ బీఆర్ఎస్ ఓటు చేయాల్సలే. ఓకే, బీఆర్ఎస్ ఏదో నామ మాత్రంగానే పోటీ చేసినట్టు అయింది. ఇక్కడ మీరు చూసి ఉండొచ్చు, నామ మాత్రంగానే పోటీ చేసినట్టు అయింది. అసలు బీఆర్ఎస్ యాక్టివ్గా లేకపోవడం అనేది కొండా విశ్వేశ్వరరెడ్డి కలిసి వచ్చిన అంశం. ఓకే, కొండా విశ్వేశ్వరరెడ్డి ఈసారి అంటే మొదటి నుంచి ఇక్కడ ఈటల రాజేందర్ నరేషన్ ఎట్లానో కొండా విశ్వేశ్వరరెడ్డి మీద నరేషన్ స్టార్ట్ అయింది. బట్ లాస్ట్ మినిట్లో రంజిత్ రెడ్డి సౌమ్యుడు అంటే ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, అతని మీద కూడా మంచి పేరే ఉంది. కాంగ్రెస్ నుంచి చేయడం అండ్ ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలవడం కొంచెం కలిసి వచ్చిన అంశం అయినప్పటికీ మైనార్టీస్ ఇక్కడ షిఫ్ట్ అయినప్పటికీ అంటే మొత్తం ఇక్కడ 24 లక్షల ఓట్లు. మల్కాజిగిరి తర్వాత అతిపెద్ద పార్లమెంట్. ఆ 24 లక్షల ఓటర్లో సగం మంది కొంచెం హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యే ఓటర్లు కొన్ని ఉంటారు. 1,00,000 ఓట్లు 2 లోక్సభ ఎలక్షన్స్ ఒకే జరగడంలో 1,00,000 ఓట్లు అటు వెళ్ళిపోయినాయి. ఆంధ్రాలో ఎలక్షన్స్ చేసుకోవడానికి. ఇంకా మిగిలిన ఓట్లలో వచ్చేసి ఏంటంటే కొండా విశ్వేశ్వరరెడ్డికి రంజిత్ రెడ్డికి ఇద్దరిని కంపేర్ చేస్తూ కొండా విశ్వేశ్వరరెడ్డి కొంచెం పోలింగ్ ఎక్కువ. ఎందుకంటే ఇంకోటి హైదరాబాద్ నానుకొని ఉండడం వల్ల బీజేపీ ఇంపాక్ట్ ఎక్కువ పడింది. ఓకే, ఇది రాజేంద్ర నగర్ కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు. రాజేంద్ర నగర్లో బీజేపీ గట్టినే ఉండింది. షేర్లింగంపల్లిలో బీజేపీ, మహేశ్వరం కూడా బీజేపీ మన సెకండ్ ప్లేస్ వచ్చింది మహేశ్వరం. వీళ్ళకి ఏమైనా వికారాబాద్ ఈ ఏరియాలో కొంత కాంగ్రెస్ కి తాండూరు, వికారాబాద్, పరిగిలో కొంచెం ఇతనికి రంజిత్ రెడ్డికి కొంచెం కలిసి వచ్చే అంశం. కాకపోతే అక్కడ రెడ్డి సామాజిక వర్గంలో విశ్వేశ్వరరెడ్డి మీద వ్యతిరేకత ఉంది అక్కడ. ఓకే, ఎందుకంటే గత మేము సర్వే చేస్తున్నప్పుడు కొన్ని మాటలు విన్నాం. ఎవరైనా ఒక వ్యక్తి లోపలికి వచ్చారంటే అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వస్తున్నా యూజ్లెస్ అనే ఒక ఈక్వేషన్స్, అంటే అందరిని కొంచెం పూర్తి స్థాయిలో రిసీవ్ చేసుకోవడానికి ఈక్వేషన్ ఉన్నప్పటికీ మాస్ ఓటింగ్ ఎంత బీజేపీ వేవ్ అంటే అయోధ్య రామ మందిర్ వేవ్ ఇవన్నీ హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల కొండా విశ్వేశ్వరరెడ్డికి ఈసారి కలిసి ఎంత మీరు డైరెక్ట్ ఇస్తున్నారా? ఇది సీట్ డైరెక్ట్ ఇచ్చేసి గెలవబోతున్నారు. ఎంత మెజారిటీ రావచ్చు? స్వల్ప తేడానే 50,000 ప్లస్ ఉంటుంది, మరి 1,00,000 ఉండదు. ఎందుకంటే రంజిత్ రెడ్డి గట్టికి ఫైట్ ఇచ్చాడు. ఓకే, అదే కాసాని జ్ఞానేశ్వర్ ఓటు చీల్చుంటే ప్రమాదం జరిగి ఉండేది. ఓకే, సో వీళ్ళు థర్డ్ ప్లేస్. గతంలో మనం డిస్కషన్ కూడా పెట్టాం. అవును. నెక్స్ట్ 11వ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది. కాంగ్రెస్ నుంచి ఇక్కడ చల్లా వంశీచంద్ రెడ్డి పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ. సో ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. వెరీ క్లియర్. బీఆర్ఎస్ కూడా కొంచెం పోటీనే ఉంటుంది. ఓకే, ఎందుకంటే మహబూబ్ నగర్ మనకు చూస్తే సరౌండింగ్ జియోగ్రఫికల్ గా చూస్తే ఏంటంటే కాంగ్రెస్ వేవ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ డీకే అరుణ బలమైన లీడర్. కానీ అరుణకి మైనస్ ఏంటంటే అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్స్లలో ఓట్ వేయించడానికి క్యాడర్ లేదు. ఓకే, ఓట్ వేయించడానికి క్యాడర్ లేకపోవడం అనేది కొంచెం మైనస్ అయింది. అండ్ వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్లో పెద్ద లీడర్, ఢిల్లీ వరకు పరిచయాలు ఉన్న మంచి లీడర్. మొన్న అసెంబ్లీలో కూడా కొంచెం టికెట్ సాక్రిఫైస్ చేసి కొన్ని మీరు చూసి ఉండొచ్చు. అండ్ లాస్ట్ మినిట్లో ఏంటంటే అక్కడున్న అంటే కాంగ్రెస్కి ఏమో క్యాడర్ ఉంది, బూత్ లెవెల్ మానిటరింగ్ ఉంది,
బీజేపీకి క్యాడర్ లేదు, బూత్ లెవెల్ మానిటరింగ్ లేదు. కానీ బీజేపీ లీడర్కి మంచి పేరు ఉంది, కాంగ్రెస్ లీడర్కి మంచి పేరు ఉంది. అండ్ అట్లానే లీడర్స్ కంపేర్ చేస్తే ఈమెకే ఎక్కువ మార్కులు ఉంటాయి. కానీ మన్య శ్రీనివాస్ రెడ్డి కూడా పేరున్న లీడర్ అక్కడ. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన్య శ్రీనివాస్ రెడ్డి కొన్ని ఓట్లు ఎక్కువ చేయాల్సిన అనేది డీకేఆర్ నాకు మైనస్ అయింది. అంటే బీఆర్ఎస్ ఓట్లు తను కొన్ని కాపాడుకుంటున్నాడు బీజేపీకి పోవాల్సినవి. దానివల్ల ఏమైంది, చల్లా వంశరెడ్డి బయటపడుతున్నాడు. ఎంత స్వల్ప మెజారిటీ వీళ్ళంతా 50 లక్షలే, 1,00,000 దాటేవారంటే ఈటల రాజేందర్, అటు సైడ్ ఖమ్మము, ఇక్కడ మహబూబాబాద్, నల్గొండ అయ్యే 1,00,000 దాటుతాయి. ఇవన్నీ కూడా 50 లక్షల మధ్యలోనే ఉంటాయి అంతే. సో ఇక్కడ డీకేఆర్ కొంత ఇబ్బంది ఓడిపోతున్నారు అంతేనా, స్పష్టంగా ఇవ్వచ్చు నోడు. ఓకే, కాంగ్రెస్ అదే మన్య శ్రీనివాస్ రెడ్డి ఓటు చీల్చకపోయి ఉంటే ఆ ఓటు ఇటు కన్సాలిడేట్ అయ్యేది, వీళ్ళు గెలిచేవాళ్ళు.